యాక్చువల్గా ఫోన్పే ఒక్కొక్కసారి పనిచేయదు. వాట్సాప్ బ్యాంక్ అదే ఫోన్పే పనిచేయనప్పుడు మనం మన అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి, స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలా అనేది అంటే, ఇప్పుడు ఉదాహరణకి బ్యాంక్ ఆఫ్ బరోడా అనుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్సాప్ నెంబర్ అని టైప్ చేస్తే సరే, చూసారు కదా వచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్సాప్ నెంబర్. ఈ వాట్సాప్ నెంబరు మనం ట్యాప్ చేసి కాపీ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని జస్ట్ టైప్ చేస్తే చాలు. వాళ్ళే మన మొబైల్ నెంబర్తో మనం అకౌంట్కి లింక్ అయి ఉంటే వాళ్ళే చెప్తారు, యాక్టివేట్ అవుద్ది అనమాట. యాక్టివేట్ అయిన తర్వాత మొత్తం ఆటోమేటిక్గా అకౌంట్ సర్వీసెస్ అన్నీ వస్తాయి. మీకు ఏదైతే కావాలో దాని మీద ట్యాప్ చేసుకుని ఇప్పుడు వెళ్ళడమే. ఇంకా అకౌంట్ స్టేట్మెంట్ ఒకవేళ బ్యాంక్ ఆఫ్ బరోడా డౌన్లోడ్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీ ఇంటి పేరులో ఉన్న, ఇప్పుడు మీ ఇంటి పేరు అల్లు అనుకోండి, అర్జున్ అనుకోండి. మీ ఇంటి పేరులో ఉన్న మొదటి 4 అక్షరాలు ఫస్ట్ టైప్ చేయాలి. దేనికి? స్టేట్మెంట్ ఓపెన్ అవ్వడానికి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ 01/01/2000 అనుకోండి. ఈ 01/01 అనేది టైప్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేయొచ్చు. లేదు మా ఇంటి పేరులో మొదటి అక్షరాలు 3 ఉన్నాయి అన్నప్పుడు ఈ 3 అక్షరాలు ALL అని టైప్ చేసి మీ లెటర్స్లో ఉంది కదా, మీ పేరులో ఉన్న మొదటి అక్షరం తీసుకొని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడమే. డేటు మంత్ ఎంటర్ చేయడమే. డేట్ ఉదాహరణకి 7/15 అని ఏదైనా ఉండొచ్చు. 7వ తారీఖు 15వ తారీఖు ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుంది. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్సాప్ నెంబర్ అయితే ఇది. లేదు మాది బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇది. లేదు మరి వేరే బ్యాంక్ అయినా సేమ్ ప్రాసెస్, ఆంధ్ర బ్యాంక్. వాట్సాప్ నెంబర్ అని కొడితే వచ్చేస్తుంది అన్నమాట. మీరు చూసారా, ఇది ఆంధ్ర బ్యాంక్ వాట్సాప్ నెంబరు. దీన్ని ఇలా పట్టుకొని కాపీ చేస్తే కాపీ అయిపోతే వాట్సాప్లోకి వెళ్ళి ప్రతి బ్యాంక్ ఇలానే ఉంటుంది. ఆంధ్ర బ్యాంక్ అయినా, వాట్సాప్ బ్యాంక్ అయినా, యూనియన్ బ్యాంక్ అయినా, ఏ బ్యాంక్ అయినా ఇలానే. HDFC వాట్సాప్ నెంబర్ చూసారా వచ్చింది. ఏ బ్యాంక్ అయినా ఇలానే అన్నమాట. నేను ఇలా పట్టుకుని కాపీ చేస్తే మన వాట్సాప్లో బ్యాంకింగ్ తెలుసుకోవచ్చు. వాట్సాప్లోకి వెళ్ళి మన అకౌంట్ సర్వీసెస్ అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేస్తే ఎలా చేయాలి చూపించాను కదా, అలా.